కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం భగ్గుమంటోంది. సొంత పార్టీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అక్కడ ప్రత్యర్థి పార్టీల పోరు కంటే స్వపక్షంలో రగులుతోన్న ఆధిపత్య రగడే హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం, మరోవైపు అధికార పార్టీ. ఇలా రెండు శిబిరాల్లోనూ చెరో రెండు వర్గాలు దడ పుట్టిస్తున్నాయి. ఒక్క నియోజకవర్గంలో ఏకంగా 4 పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయన్న చర్చ గట్టిగా నడుస్తోంది. అక్కడ ఎవరి లెక్కలు వారివే, ఎవరి దారులు వాళ్లే చూసుకుంటున్నారట. దీంతో క్షేత్రస్థాయిలో కేడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోంది. అసలు ఎవరి మాట వినాలి, ఏ వర్గంతో కలిసి నడవాలి అంటూ చర్చించుకుంటున్నారు కార్యకర్తలు. బద్వేల్ పాలిటిక్స్ అసలు గుట్టేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బద్వేలు వైసీపీలో నాయకత్వ ఆకాంక్షలు వర్గపోరుకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం బద్వేల్ పార్టీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఆయనకు సమీప బంధువుగా ఉన్న నల్లేరు విశ్వనాథరెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తుపై గట్టిగా దృష్టి పెట్టడంతో నియోజకవర్గంలో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ భవిష్యత్ నాయకత్వంపై ఎవరి లెక్కలు వారివేనన్న అభిప్రాయం క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ఛార్జ్ పదవి లేదా రాబోయే రోజుల్లో తనకు రాజకీయ అవకాశం దక్కాలన్న ఆకాంక్ష విశ్వనాథరెడ్డిలో ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాత్రం తాను పార్టీకి చేసిన సేవలకు గాను తన తర్వాత తన కుమారుడిని ఇన్ఛార్జ్ స్థానంలో కూర్చోబెట్టాలని భావిస్తున్నారట. అంతేకాదు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై పార్టీ అధినేత జగన్ దగ్గర ఇప్పటికీ హామీ తీసుకున్నారనే చర్చ కూడా నడుస్తుంది. ఈ పరిణామాలతో ఇద్దరు నేతల మధ్య ఉన్న రాజకీయ దూరం క్రమంగా వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరుగా మారుతోందనే చర్చ మొదలైంది. బద్వేలు రాజకీయాల్లో భవిష్యత్తు సమీకరణాలపై ఇప్పుడే లెక్కలు మొదలయ్యాయి. 2029 నాటికి ప్రస్తుత ఇన్ఛార్జ్ గోవిందరెడ్డి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటే, ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో సీట్ జనరల్ కేటగిరీకి మారితే తానే స్వయంగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో నల్లేరు విశ్వనాథరెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఒకవేళ రిజర్వేషన్ గనక అలాగే కొనసాగితే కనీసం ఇన్ఛార్జ్ పదవినైనా దక్కించుకోవాలని ఆయన పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే రిజర్వేషన్ మారినా కొనసాగినా తన రాజకీయ అవకాశాలను వదులుకోకూడదనే పక్కా వ్యూహంతో విశ్వనాథరెడ్డి ముద్ర వేస్తున్నారు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంతర్గత రాజకీయాలను అత్యంత ఆసక్తికరంగా మార్చింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ టికెట్, ఇన్ఛార్జ్ పదవి, భవిష్యత్తు నాయకత్వం చుట్టూ ముందే పోరు మొదలు కావడంతో క్షేత్రస్థాయి క్యాడర్లో గందరగోళం పెరుగుతోంది. ఏ నాయకుడి వెంట నడిస్తే భవిష్యత్తు ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు పార్టీ అధిష్టానం ఎవరిని ప్రోత్సహిస్తోంది, ఎవరికి కీలక బాధ్యతలు అప్పగిస్తోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నాయకత్వం ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి అవలంబించకపోతే ఈ అంతర్గత విభేదాలు ప్రత్యర్థి పార్టీకి రాజకీయంగా లాభం చేకూరుస్తాయన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం చేస్తున్నారట. వైసీపీ సంగతి పక్కన పెడితే అధికార తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత సమీకరణాలు ప్రశాంతంగా లేవన్న చర్చ జోరుగా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గం, ప్రస్తుత ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య పూర్తి స్థాయి సయోధ్య కుదరలేదనే ప్రచారం కొనసాగుతుంది. దివంగత నేత వీరారెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకుని దశాబ్దాలుగా రాజకీయం చేసిన విజయమ్మను పక్కన పెట్టి సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా మారలేదంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా విజయమ్మ తనను నమ్ముకున్న క్యాడర్తో టచ్లోనే ఉంటూ ఫంక్షన్లకు హాజరవుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అధిష్టానం జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య సమన్వయం సాధించాలని కార్యకర్తలు కోరుతున్నారు. నేతల మధ్య రాజకీయ పోటీ సహజమే, కానీ ఆ పోరు కాస్త కార్యకర్తల మధ్య చీలికకు దారితీస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలో అచ్చం అదే పరిస్థితి కనిపిస్తోందన్న చర్చ గట్టిగా నడుస్తోంది. గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు లేదా స్థానిక రాజకీయ వ్యవహారాల్లో ఏ నాయకుడితో కలిసి పనిచేయాలన్న విషయంలో కార్యకర్తలు 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఒక నాయకుడి వెంట నడిస్తే ప్రత్యర్థి వర్గం తమను దూరం పెడుతోందేమోనన్న ఆందోళన క్షేత్రస్థాయి శ్రేణుల్లో తీవ్రంగా ఉంది. అధికారంలో ఉన్న టీడీపీకి సంస్థాగతంగా మరింత బలం పెంచుకోవాల్సిన తరుణంలో ఈ అంతర్గత విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో బలమైన పునాది సాధించిన వైఎస్ఆర్సీపీకి కూడా ఈ వర్గ పోర్ క్యాడర్ను క్రమంగా బలహీనపరిస్తే రాజకీయంగా భారీ నష్టం తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. నాయకులు తమ స్వార్థ రాజకీయ భవిష్యత్తు లెక్కలు చూసుకునే క్రమంలో పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడే కార్యకర్తలను మాత్రం అయోమయంలోకి నెట్టకూడదన్న అభిప్రాయం బలంగా బలపడుతుంది. ప్రస్తుతం బద్వేలు రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య పోరు కంటే పార్టీల్లోని
4 వర్గాల సమీకరణాలే హాట్ టాపిక్గా మారాయి. వైసీపీలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, నల్లేరు విశ్వనాథరెడ్డి వర్గాలు, టీడీపీలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి వర్గాలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బలం లేనివారు తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే, బలం ఉన్నవారు తమ బలగం చేజారిపోకుండా కాపాడుకునే పనిలో పడ్డారు. ఎవరి వెంట ఎంతమంది అనుచరులున్నారు, అధిష్టానం వద్ద ఎవరి పట్టు బలంగా ఉంది అనే లెక్కలే ఇప్పుడు గ్రామస్థాయిలో ప్రధాన చర్చగా మారాయి. అయితే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్నట్లు ఎన్నికల సమయానికి సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మరి ఈ 4 స్తంభాల ఆటలో చివరి వరకు ఎవరు నిలబడతారనేదే బద్వేలు రాజకీయంలో అసలు సిసలు ఉత్కంఠ. బద్వేలు ప్రస్తుత రాజకీయాలను చూస్తే అసలు పోరు కేవలం గెలుపు కోసం మాత్రమే కాదన్న భావన కలుగుతుంది. భవిష్యత్ ఆధిపత్యం, ఇన్ఛార్జ్ పదవి, టికెట్, పార్టీపై పట్టు కోసం కూడా ఈ కుస్తీ సాగుతోంది. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ నాయకులు ఇప్పటి నుంచే తమ బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు. రిజర్వేషన్లు ఎలా మారుతాయి, టికెట్ ఎవరికి దక్కుతుంది, క్యాడర్ ఎవరి వెంట నిలుస్తుంది అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటే క్షేత్రస్థాయి కార్యకర్తలు ఏ దిశలో వెళ్లాలో తేల్చుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. పార్టీ ఒక్కటే అయినప్పుడు నాయకులు 4 దిశల్లో నడిస్తే అసలు మాట ఎవరిది, కార్యకర్తలు ఎవరిని అనుసరించాలి, ఈ ప్రశ్నలకు స్పష్టత వచ్చే వరకు బద్వేలులో ఈ 4 స్తంభాల ఆట ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది.